నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఈటెల. విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసినప్పటి నుండి ఎన్నో అవాంతరాలు, గొడవలు, పోలీస్ ఫిర్యాదులు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఆలయంలో గత నెల 24వ తేదీన స్వామివారి హుండీ దొంగతనం జరిగిందని, దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై పోలీసులు స్పందించి ముద్దాయిని విచారించగా అతనితో పాటు మరో ముగ్గురుతో కలిసి స్వామివారి హుండీ దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే తాము ఫిర్యాదు చేశామనే నెపంతో తమపై అట్రాసిటీ దొంగ కేసు పెట్టి బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. దీనిపై పోలీసు వారు తగిన దర్యాప్తు చేపట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెంటకోట రాజు, కె జానకి, సెరగడం సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాదు, ఇంక ఈ ఆలయాన్ని ఏం చెయ్యలేక ఇది హైకోర్టు హవాలో ఉంది. ఇంకా ఆలయాన్ని ఎవరు ఏం చేయడానికన్నా హైకోర్టు వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ యొక్క ఆలయము. ఎందుకంటే మా నుంచి ఇలాంటివన్నీ వస్తాయని హైకోర్టుకి వేయడం జరిగింది. ఈ ఆలయ ట్రస్ట్ ద్వారాగా అన్ని కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి. ముందుగా చెప్పవలసింది ఏంటంటే, నేను ఏ పార్టీలోని లేను, ఏ రాజకీయ పార్టీకి కూడా నాకు అంకితం కాదు. అన్ని పార్టీలు వదిలేశాం, అన్ని పార్టీలకి రాజీనామా చేసేసాను. కేవలం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నడిపిస్తూ ఆలయ ధర్మకర్తగా ఈ ఆలయంలో ట్రస్ట్ అధ్యక్షురాలిగా నేను వ్యవహరిస్తున్నాను. అనువనున స్వామికి జరిగే కైంకర్యాలన్నీ కూడా టైం టు టైం తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగా ఈ ఆలయంలో నిర్వహించడం అన్నది మరి మాకెంతో ఆ స్వామి దయతో నడిపిస్తూ ఉన్నాం. కానీ మాకు ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఆలయంలో ఇన్ని విధాలుగా ఇన్ని ఆటంకాలు వచ్చినా మేము నడిపిస్తూ ఉంటే మా మీద బురద జల్లే కార్యక్రమం పెట్టారు. నా బిడ్డడు ఎక్కడో పట్టుకూటు గురించి మల్కాపురం పెట్రోల్ బంకులో పొద్దున్న 6 గంటలకు వెళ్ళి 9:30 గంటల వరకు కూడా పెట్రోల్ కొడుతూ 9:30 నుంచి ఎల్జీలో తన జీవనం సాగిస్తున్న నా బిడ్డడి మీద, నా భర్త మా పట్టుకూటు గురించి ఏదో కిరాణీ షాప్ నడుపుకుంటున్నాం. పాలు, పెరుగు మొత్తం సమస్తం కూడా అమ్ముతుంది. గంట కూడా ఉదయం టైంలోని అందరికీ అన్నీ కూడా అందిస్తూ ఈ కాలనీ ఉన్నప్పటి నుంచి కూడా కిరాణీ షాపులో మరి నడుపుతూ బతుకుతున్నాం. ఈ ఆలయం నడపడమా, ఈ ఆలయం కట్టడమా, ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడ వీళ్ళు తగ్గలేదు. ఏదో విధంగా వీళ్ళ మీద బురద జల్లారి అని చెప్పి 24వ తారీఖున దొంగ దొరికి మేము అప్పచెప్తే 28వ తారీఖున ఆ కేసులో ఉన్న దాలి విజయ్ అనే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి తప్పుడు కేసు, ఎస్టీ రెట్టివాసు అనుచరుడైనటువంటి టీడీపీ పార్టీలో ఉంటున్నామని చెప్పి రెట్టివాసు అనుచరుడైనటువంటి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎస్టీ కేసు నమోదు చేసి 28ని కేసు పెట్టిన తర్వాత పోలీసు వారు ఏ రోజుని అది ఎఫ్ఐఆర్ చేశారు? నిన్న జరిగిన 10వ తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు. అది ఎంత రాజకీయం అండి? 28ని ఎట్టినట్టుగా ప్రూఫ్ చేశారు, నిన్న 10వ తారీఖుని ఎఫ్ఐఆర్ చేశారు. మా మీద ఎస్టీ కేసు, అలాగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మతి స్థిమితం లేని అమ్మాయిని మరి గుండ్ల మీద చెయ్యేసి తోసినట్టుగా, తిట్టినట్టుగా మరి అవన్నీ కూడా మా మీద అభియోగం మోపు చేశారు. కానీ చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఆ రోజు మేము ఇప్పటికీ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను, ప్రతి అమావాస్యకి కాలభైరవ స్వామి ఆలయం దగ్గర మేము అభిషేకం, స్వామివారికి హోమం, మనందరికీ తెలుసు హోమం మ్యాక్సిమం కార్యక్రమం 2 గంటల్లో హోమం జరుగుతూ ఉంటుంది. 7 గంటలకి అభిషేకం స్టార్ట్ చేసి 10:30 వరకు కూడా
కాలభైరవ స్వామి మహావామం జరుగుతుంది. దానికి ఇందులోనే మీడియా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియో గ్రిప్పింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు జరుగుతున్నటువంటి ముందు రోజే మేము ప్రతి అమావాస్యకి కూడా స్వామి గురించి ఫలానా రోజు ఫలానా కార్యక్రమం ముందుగానే స్వామి గురించి మేము వాట్సాప్ల ద్వారాగా మరి ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోజు హోమం అభిషేకం కార్యక్రమం స్వామివారిది. టైం టు టైం ఏ టైంలో ఫోటో తీసాము, ఏ టైంలో వీడియో తీసాము, ఏ టైంలో ఎక్కడున్నాము అన్నది కూడా మాకు వీడియోతో గ్రిప్పింగ్తో సహా ఉన్నాయి. కానీ అయ్యా పోలీసు వారు కూడా దీని మీద తగిన దర్యాప్తు చెయ్యండి. నిజా నిర్ధారాలు హోమం కార్యక్రమం ఇందు మీద నిజాలు తేల్చండి. కానీ ఇలాగా హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు. ఎందుకంటే లారీ డ్రైవర్ ని బెదిరించి అతని వద్ద నగదు, సెల్ ఫోన్లను తస్కరించిన ఘటనలో 2 నిందితులను విశాఖ జిల్లా గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ డి లక్ష్మణ్ రావులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన సమందు శాంత అనే లారీ డ్రైవర్ గాజువాక సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్ కి వెళ్లే దారిలో లారీని పార్క్ చేస్తున్న సమయంలో పెదగంట్యాడ మండలం అప్పికొండ, మదీనాబాగ్ ప్రాంతాలకు చెందిన సాది హరికృష్ణ, గరికిన శివ అనే వ్యక్తులు లారీ డ్రైవర్ ని బెదిరించి గాయపరిచి అతని వద్ద 2000 నగదు, మొబైల్ ఫోన్లను లాక్కుని పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏటకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఇన్ఛార్జి సిఐ ధాలిబాబు, ఎస్ఐ మన్మథరావు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా 12/3/25 తేదీన కనితి రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్లే దారిలో పాకల దగ్గర గాజువాక వద్ద 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిల పేర్లు A1గా ముద్దాయి పేరు సాది హరికృష్ణ, సన్నాపు ఉమాపతి, వయసు 23 సంవత్సరాలు, బ్లాక్ 3వ అంతస్తు, మదీనాబాగ్, పెదగంట్యాడ, గాజువాక, విశాఖ సిటీ, కాళికా వీధి. సొంత ఊరు ఇచ్చాపురం, శ్రీకాకుళం. గతంలో ఒక కేసు కూడా ఇతనికి ఉంది. క్రైమ్ నెంబరు 44/24 394 ఐపీసీ కూడా విశాఖపట్నం కూడా కేసు ఉంది. అలాగే రెండో ముద్దాయిగా ఉన్న ముద్దాయి గరికిన శివ, ఎలియాస్ ఛత్రపతి, సన్నాఫు దేముడు, వయసు 24 సంవత్సరాలు, కులం వాల్బల్జ, అప్పికొండ, దేవాడ, పెదగంట్యాడ, విశాఖపట్నం అని 2 కేసులు కూడా ఉన్నాయి ఇతనికి. ముద్దాయిల యొక్క ఒప్పుదల మేరకు వారిద్దరి నుండి 2 కేసుల్లో కూడా టీవీఎస్ రైడర్ బైకు, కత్తి, 2 మొబైల్ ఫోను, 1500 రూపాయలు క్యాష్ కూడా దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిల గురించి సమాచారం, ముద్దాయిలు ఇదివరకే నేర చరిత్రలకు ఉన్నారని, వీరు చెడు అలవాట్లు కలిగి ఉండటం వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తిని కొట్టి లారీ అద్దాలు పగలగొట్టి దోపిడీ చేసి బెదిరించి మొబైలు మరియు డబ్బులు లాక్కోవడం జరిగింది. దీని మీద విశాఖ గాజువాక ప్రజలకు కానీ మీకు కూడా లారీ పార్కింగ్ నిర్మాణ ప్రాంతాల్లో కూడా లారీ యార్డ్లో పార్కింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా, పోలీసులు జాగ్రత్తలుగా విజ్ఞప్తి చేశాం. ప్రజలు కూడా కొంచెం సహకరించాలని తెలియపరుస్తున్నాం. అలాగే మన గౌరవనీయ విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకరప్రసాద్ బాగ్జీ గారు, అలాగే గౌరవనీయులైన శ్రీమతి లతా మాధురి గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాను. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో
క్వార్టరీ ఉండదో చెప్పు. ఉదాహరణకి మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే, ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు విరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొకరి మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకొక మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది మరి నాకేం తెలుసు? నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. మరి నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు, వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక పరిణామాలు చూసాం. గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం. చాలా మంది శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అధ్యక్ష, వీళ్ళు ఫాలో అవుతారో లేదో తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014, 19 మీరు మాట్లాడడం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా. మీరు ఆ రోజు మేము చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా. మేము ఈ రోజు 2019, 2024 అధ్యక్ష, 2019, 2024 ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకుని అధ్యక్ష ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు అధ్యక్ష. నేను చాలా సార్లు చెప్పాను, ఇసుక గాని, మైన్స్ గాని, ల్యాండ్స్ గాని, లిక్కర్ గాని, ఈ రోజు అడవలి ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది, ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం.
ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష, అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఒక కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే 5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టినటువంటి పాలకులీలు ఈరోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు చెప్పేటట్టుగా మేము వేగ్గా ఏది మాట్లాడడం లేదు. ప్రతి ఇష్యూ మీద అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కూడా మీరు అందరూ చూశారు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ఏం మాట్లాడిండో మీరు లైవ్ ద్వారా చూశారు. ఈ సభ అనేది అందరి సభ్యులకు సమానమైనటువంటి హక్కు ఉంటుందని, ఈ సభ ఎవరి సొంతం కాదని వారు చెప్పినారు. స్పీకర్ గారు మీరు పెద్ద మనిషిగా అక్కడ ఉన్నారని కూడా చెప్పారు. ఈరోజు ప్రసాదరావు గారంటే, స్పీకర్ గారంటే అందరికీ గౌరవం. వారిని యునైనిమస్గా ఎలక్ట్ చేయడానికి కూడా మేము సహకరించినటువంటిది. కానీ ఇప్పుడు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి ప్రతిసారి మాట్లాడితే దళితుడు దళితుడు అని చెప్పి వాళ్ళే అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు కూడా వారిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్గానే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసినారు ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి, అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ, అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది అక్కడ కూడా అవమానపరిచారు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, స్ట్రేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చూరి పోతాడనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు, 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి, అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడనీకి వస్తే అక్కడ కూడా మాట్లాడనీయకుండా వాళ్ళందరూ ఒకళ్ళనికొకళ్ళు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ, సభ అనేది సాంప్రదాయాల ప్రకారం నడవాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం, మీరు వింటే వినాలి లేకపోతే లేదు, మా ఇష్టానుసారం చేసుకొని పోతాం. ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఈటెల. బానుక నర్మదా మల్లికార్జున్ ఈరోజు బోర్డు మెంబర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేటెడ్ పదవి కోసం
కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మంత్రివర్యులు బండి సంజయ్ గారు, జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, శ్యామసుందర్ గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క ఆశీర్వాదంతో ఆ బాధ్యత రావడం జరిగింది. నర్మదా మల్లికార్జున్ అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా, వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. వారి కుటుంబం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరంగా కూడా కాలుకు ముళ్ళుడితే పనుతో సర్వీస్ చేసేవారు. దాన్ని గుర్తించి వారికి బాధ్యత కట్టడం జరిగింది. గతంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా రామకృష్ణ గారిని గతంలో నామినేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏ మార్పులు జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా వారి నాయకత్వం ఉంటుంది. కాబట్టి నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఈ కంటోన్మెంట్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలక మండలితో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా ఉండి సహాయ సహకారం మాటించాను. ఇక్కడ మరీ ముఖ్యంగా 100-150 సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న పనులు చేసుకొని బతికేటువంటి కంటోన్మెంట్లో 99 సంవత్సరాలు వాళ్ళకి ఇల్లు కట్టుకున్నాయి. పర్మనెంట్ 99 సంవత్సరాల తర్వాత పేద వాళ్ళకు 30 గజాల నుంచి 60 గజాల ఉన్న వాళ్ళకి పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పేటప్పుడు దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం. అట్లనే మొన్న కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ చాలా మంది చనిపోయారు. ఇక్కడేమో 5% కంటే ఎక్కువ కంపల్సరీ పోస్టులు ఇవ్వాలి వీళ్ళే. డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్టులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో కూడా కంపల్సరీ కూడా 1 టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి అట్లనే కంటోన్మెంట్లో ట్రైనింగ్ వ్యవస్థ కావచ్చు, కంటోన్మెంట్లో ఇళ్ల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యల పరిష్కారంలో తప్పకుండా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఈటెల. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.